ప్రతి ఇంట్లో అందరినీ కలిపి ఉంచేవారు ఒకరు ఉంటారు. ఒకరి ఇంట్లో నాన్న, ఇంకొకరి ఇంట్లో అమ్మ లేదా అన్నయ్య. మరి మా ఇంట్లో అది అను. అను ప్రతిదానికి ప్రణాళిక వేసేది. భవిష్యత్తు గురించి భయంగా ఉండేది. ప్రతి రూపాయి దాచేది. కానీ వరుణ్ మాత్రం అన్నిటినీ వదిలేసేవాడు. ఇష్టారీతిన ఖర్చు పెట్టేవాడు. అతనికి మాత్రం ఈరోజు గడిస్తే చాలు అన్నట్లుగా ఉండేవాడు. వరుణ్ దుబారా ఖర్చులకు భయపడి అను పాత చీరలే కట్టేది. ప్రతి రూపాయి దాచుకునేది. ఆ పాత చీరలతో వేడుకలకు వెళ్ళడమే మానేసింది. ఇంట్లో ఎంత కష్టపడినా అలసిన ముఖాన్ని తన నవ్వుతో దాచుకునేది. కానీ వరుణ్ ఎప్పుడు ఎందుకు, ఏమిటి అని అడగలేదు. అనుకోకుండా ఒకరోజు రాత్రి ఊహించని విధంగా వరుణ్ తండ్రి గారు కుప్పకూలిపోయారు. వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఐసీయూలో వరుణ్ తండ్రిని ఉంచారు. వెంటనే డబ్బు కావాలి. వరుణ్ నిస్సహాయంగా నిల్చొని అనుని చూస్తూ నిల్చున్నాడు. అను గొంతు ఎత్తలేదు. వరుణ్ని నిందించలేదు. వరుణ్తో కలిసి ఇంటికి వెళ్ళి అల్మారాలోని దాచిన డబ్బును తీసి లెక్కించింది. అను డబ్బుని ఒక ఎన్వెలప్లో పెట్టి వరుణ్కి ఇచ్చింది. వరుణ్ సిగ్గుతో తలదించుకొని ఎన్వెలప్ తీసుకున్నాడు. ఆ రోజు అతను తొలిసారిగా అనులోని త్యాగం, బలం, భయంని చూశాడు. క్షమించు అని అనలేకపోయాడు. కానీ వరుణ్ మారిపోయే క్షణం వచ్చింది. వరుణ్ తండ్రిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. వరుణ్లో మార్పు కనిపిస్తుంది. ఆ రోజు ఆదివారం. వరుణ్ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేశారు. ప్రేమగా అను మరియు కూతురితో కలిసి తిన్నారు. ఒక మంచి భాగస్వామిగా మారి జీవితం ఆనందంగా గడిపారు. ఇది డబ్బు గురించి కాదు, ఇది బాధ్యత గురించి. ప్రేమ అంటే ఒకరిని ఒంటరిగా భారం మోయించేలా చేయడం కాదు, పంచుకోవడం. కృతజ్ఞతలు.